దేవుని పిలుపు వస్తే ఎంతమంది ఎత్తబడతాం చెప్పండి? అది మరి నేను ఎత్తబడతానా లేదా అనే భయముతోటి జీవించాలి. ఇలాంటి భయం ఉంటే ఏంటంటే ఆత్రతతోటి జీవిస్తాం. వి లివ్ విత్ ద సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఏంటి, నా జీవితం నేను మార్చుకోవాలా, నేను సరి చేసుకోవాలా, ఈ పిలుపుకి నేను సిద్ధపడాలా. కానీ ఇంకేం చేస్తుంటాము మనం ఈ లోకంలోనే మన ఇవే కట్టుకుంటా మన జీవితాలను ఇవన్నీ పట్టించుకుంటా ఉంటే దేవుడి నుంచి దూరం ఉంటాం. సాతాను భయపెట్టిస్తుంటుంది, మనల్ని ఎంతో భయపెట్టిస్తుంటుంది. యాంగ్జైటీ, ఫియర్, రేపు ఏం జరుగుతుందో అనేది ఒక చింత. సాతానుడు ఎన్నో తంత్రాలు వాడుతుంటా, కానీ మన జీవితాలు ఏం చేస్తుంటాం, మనము మారం. మరి ఏం చేస్తాము, చివరిగా ఇక్కడనే ఏమవుతుంది, మనము వదిలి వెళ్తాడు మనల్ని. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నామంటే ఈ మొత్తం యుద్ధం చూస్తాము. చివరికి ఇప్పటిదాకా మనం మారలేదు అంటే, మన సంఘంలో ఇప్పటిదాకా మారలేదు అంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సమయంలో కూడా మారరు. ఎందుకంటే ఇక్కడ వాక్యము కఠినంగానే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మరి మారాలనే వస్తుంది. మరి ఇక్కడ ఏదో మనం ఏదో అందరినీ సంతోషపెట్టాలా, అందరినీ ఆనందపరచాలా, ఇక్కడికి రాగానే ఎంతో ఉత్సాహంతో వెళ్ళిపోతారు, అందరూ ఎంతో సంతోషంగా ఉంటారని కాదు. మన జీవితాలు మారాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. అలాంటి మరి మారకపోతే రేపు ఎలా మారుతాము, మారం. ఎందుకంటే ఇంకా కఠినంగా ఉంటుంది. రేపు వచ్చి ఆ కత్తి పెడతాడు, కత్తి పెట్టి నువ్వు యేసుప్రభు నీ దేవుడు కాదని చెప్పమంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? సరే మనం ఒప్పుకుంటాం, నేను ధనులు తింటాం. మన పిల్లల మీద కత్తి పెడతారు, బుల్లెట్ గన్ పెడతారు. ఏం చేస్తారు? సరే అని ఒప్పుకుంటాం. ముద్ర వేసుకోవద్దంటారు, ముద్ర వేసుకోమంటారు. ముద్ర వేసుకోకపోతే ఏంటి, మనకు రేషన్ ఉండదు, మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు, మనకు పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, ఏది కొనుక్కోలేము. మరి ఆ పరిస్థితులు ఏం చేస్తాము? ముద్ర తప్పకుండా. అందుకే ఏం చేయాలి, మనము ఈ మొదటి బస్సు ఎక్కడానికి ప్రయత్నము చేస్తున్నాం. అందుకే మన విషయంలో ఇక మనం ఏం చేయాలా, మర్చిపోవాలి. వీ హ్యావ్ టు లీవ్ అవర్ సెల్వ్స్. మన గురించి ఆలోచించద్దు. ఇక నేను దేవుని నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా, నా జీవితంలో నేను సరిగ్గా దేవునితో ఉన్నానా, నా ఇచ్చిన ప్రధాన మరి ఏంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు రక్షింపబడ్డారా, వాళ్ళు దేవునిలో సరిగా ఉన్నారా, మరి నా అన్నదమ్ములు సరిగా ఉన్నారా, మరి నా చెల్లెలు సరిగా ఉన్నారా, మా తల్లిదండ్రులు సరిగా ఉన్నారా, నా పిల్లలు సరిగా ఉన్నారా, నా సంఘంలో మరి నేను సరిగా ఉన్నానా, నేను ఒక అవయవంగా వాడబడుతున్నానా, నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా అనే తలంపులు తప్ప వేరేది ఉంటే మరి మనము ఏమైపోతుంది, తప్పిపోతాం. అందుకే చాలా జాగ్రత్త. ఎందుకు? ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన మన గురించి ఆలోచిస్తాడు, ఆయన మనం చూసుకుంటాం. ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి. కీర్తన 68:19 ఒక మంచి వచనం ఉంది. కీర్తనకారుడు బాగా రాశాడు. అది 68:19, Psalm 68:19లో ఏమంటున్నాడు చూద్దాం. కీర్తన 68:19. Blessed be the Lord who daily, which is that version? New King. He daily loads us with the benefits. The Lord God of our salvation. The Lord God of our salvation. తెలుగులో చదవండి. ప్రభు స్తుతి నందును గాక అనుదినము. అండర్లైన్ చేసుకోండి, అక్కడ డైలీ అండర్లైన్ చేసుకోండి. తెలుగులో ఏం చేసుకోవాలా? అనుదినము అంటున్నాడు. ఆయన మన భారములను భరించుచున్నాడు. అనుదినము. ఏదో ఒక నెలకు, ఒక వారంకి, 3 నెలలకు, ఓ సంవత్సరానికి కాదు. అనుదినం ఏం చేస్తున్నాడు? మన భారాలు భరిస్తున్నాడు. మరి మన భారాలు ఆయన దగ్గరికి మనం తీసుకువెళ్ళినాక ఏం చేయాలి? మనము సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసం పెట్టాలి. ఈరోజు అందరికీ చెప్తున్నాను నేను, సీను కూడా ఉన్నాడు. దేవుని నమ్ముకో, దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. నీ హృదయం దేవునికి అర్పించు, సంపూర్ణంగా అర్పించు. మరి దేవా, నేను ఇప్పటిదాకా చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, నన్ను క్షమించు. దేవుడు క్షమించేవాడు, మర్చిపోయేవాడు, అందుకే ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టినాడు అంటే దేవుని చిత్తమే. మరి ఆ విధంగా మనం ఆశ్రయించినామంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎన్నో విధాలుగా నాకు చెప్తున్నాను నేను, దేవునితో దగ్గర కావాలా, దేవునితో జీవించాలని, ఆయన పనిలో ఎంతో వాడబడాలని ఆశిస్తున్నప్పుడే ఏం చేస్తుంటాడు? సాతాను ఏదో ఇట్లాంటి అడ్డంకాలు పెడుతుంటాడు. శారీరకంగా ఎన్నో విధాలుగా అడ్డంకాలు పెడుతుంటాడు.
కానీ భయపడను, నేను బెదరను అనే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. వానికి నేను ఎప్పటికీ లొంగిపోను అని చెప్పినాను. నేను ఏమనుకున్నానంటే నా జీవితం పోయినా పోని, చివరి మట్టు కూడా ఏమైనా కానీ నేను యథార్థంగా దేవుని కోసం నిలబడతాను, యథార్థంగానే దేవుని పని చేస్తాను అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే అంటుంటాను అప్పుడప్పుడు, శీలాతో అంటూనే ఉంటాను, ఎలా ఉంటావు రేపు నేను లేనప్పుడు అంటాను. ఎలా ఉంటావు నువ్వు నేను లేనప్పుడు ఎలా ఉంటావు, ఏ విధంగా మరి నువ్వు ఉండగలుగుతావు, పిల్లలు ఎలా అని ఏదో మజాక్ చేస్తూనే ఉంటాను, అలాంటివి చేస్తూనే ఉంటాను. అంత సీరియస్ ఏం లేదులేండి, నాకు అంత సీరియస్ కాకండి. ఎందుకు మన దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. సో నాకంత భయం లేదు. డాక్టర్లు ఎంతో భయపెట్టిస్తుంటారు కానీ అంత భయం లేదు, అంత చింతించాం మనం. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, లోకంలో జరుగుతూనే ఉంటాయి. సాతాను ఎన్నో చేస్తూనే ఉంటాడు. కానీ ఏం లేదు, మనము మరి ఆయన ఉన్నాడు కదా అని నేను ఏం చేస్తాను, ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతుంటాను. ఆ విధంగా ఎన్నో నేను దేవుని దగ్గర పొందుకున్నాను, ముందుకు పొందుకుంటానన్న విశ్వాసం కూడా నాకుంది. I have that faith and I know that my Lord will not allow me to fail in the mission that he has given to me. నాకు ఒకటే, నా పరుగు నేను తప్పకుండా పూర్తి చేస్తాను. I will complete my race. నన్ను దేవుడు పిలిచినాడు, మరి నాకు ఏ బాధ్యత ఇచ్చినాడు, నేను యథార్థంగా దేవా అని నేను సంపూర్ణంగా అప్పచెప్పుకున్నప్పుడు డెఫినెట్లీ దేవుడు నాకు నడిపిస్తాడు. నాకు ఆ విశ్వాసం ఉంది, నేను భయపడను. అలాంటి జీవితం జీవించాలని ఆశిస్తున్నాను అని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అయితే ఈ డాక్టర్ దగ్గర వెళ్ళే లోపల ఏమైపోయింది, ఆయన ఏం చేస్తున్నాడు, మందులు రాసినాడు. మందులు రాసిన లోపల అయిపోయింది, నా కాలువాపు అంతా వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయినాక ఏం చేస్తున్నాడు, ఇది అంతే, ఇదేం కాదు. ఇంకో డాక్టర్ ఏమంటాడు, నీకు అది ఉంది, నువ్వు వచ్చి అడ్మిట్గా, నువ్వు 5 days మేము అబ్జర్వేషన్లో పెట్టాలా, ఇది చేయాలా, అది చేయాలని ఇంకో డాక్టర్. అయ్యో బాబు ఇదేందో అంటే అడ్మిట్ చేసుకుంటా అంటారు. మనకేం ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు, ప్రైవేట్ ఈ ఇన్సూరెన్స్ లేదు, మనకేం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఆరోగ్యశ్రీ కూడా లేదు. మరి ఎలా, మరి మనం ఎట్లయినా ఖర్చు చేసుకోవాలా, అలా అంత లేదు. ఎంత రోజుకి ఇంత అవుతుంది అంటే రోజుకి ఇంత అవుతుందని చెప్పిండు. ఇంత అవుతుంది అంటే ఎలా, మరి ఇంత అవుతుంది, మన దగ్గర అంత లేదు కదా, మరి ఏం చేయాలా, ఆయన కాలనే పట్టుకోవాలి, ఆయన చూపించిన మార్గంలో నడుచుకోవాలి, ఆయన చెప్పుతున్న మాటలకు ఏం చేయడం, ఆలకించాలి. ఒట్టి వినుకుంటా వెళ్ళడం కాదు, చేయువారంగా జీవించాలి. అలాంటి జీవితం జీవించమంటున్నాడు. అనుదినం వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఈ బాధ వచ్చిందనుకోండి, మీకు వేరే బాధలు ఉంటాయి. ఇంట్లో సమాధానం లేని పరిస్థితి ఉంటుంది, ఇంట్లో ఏదో చింత ఉంటుంది, ఇంట్లో ఏదో ఒక బాధ ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉంటాం. దాని విషయంలో ఏమంటున్నాడు అనేది కూడా చూద్దాం. కీర్తన 38:4 కీర్తన 38:4 నా దోషములు నా తల మీదుగా, చూడండి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా దోషములు, మై సిన్స్, ఏమంటున్నాడు, మై ఇనిక్విటీస్, మై సిన్స్ have gone over my head. I am unable, like a heavy burden. They are too heavy for me అంటున్నాడు. చూడండి, అలాంటి బాధలలో ఉంటాం. ఎంతమందికి ఇప్పుడు లోకరీతిగా బాధపడుతుంటాము, పాపాలు ఎక్కువ నేను చేసిన ఎంతమందికి ఆ దోషారోపణ, అదేమంటారు, గిల్ట్ అనేది ఎంతమందికి ఉంది చెప్పండి. అది లేకపోతే మనిషి ఇక దేవుని దగ్గర చేరడం చాలా కష్టం. ఆ కన్విక్షన్ అనేది, ఆ గిల్ట్ అనేది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ ది హెవెన్లీ గేట్స్. ఇంకేం చేస్తున్నాం మనం లోకంలో, అదే ఉద్యోగము, అదే వ్యాపారము, అదే విధంగా జీవించడము, అదే విధంగా చర్చికి లేట్ రావడము. 8 గంటలు అన్నప్పుడు, దేవుని పిలుపు 8 అన్నప్పుడు ఆయన లేట్ వచ్చింది అనుకుంటున్నారా మీరు? ఏ సమయంకి వచ్చినాడు అనుకుంటున్నారు దేవుడు? ముందే ఉన్నాడా? చూడండి, దేవుడు ముందే ఉన్నాడు. వెరీ గుడ్. మరి మనం ఎప్పుడున్నాము?
ఆ చేంజ్ అనేది, ఆ మార్పు అనేది రాకపోతే ఏమి లాభము? మనం ఎత్తపడతామని ఏమి నీకు ఉంది? ఆ దోష, దట్ కన్విక్షన్ అనేది ఎందుకు వస్తలేదు? ఎందుకు అంటే మనలో ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు. అది మంచిగా చెప్పుకోవాలని కాదు, కానీ ఇది అందరు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేయడు? నిన్ను వేరే దగ్గర ఉండనియడు. కొడుతుంటాడు హృదయంలో, నడు 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 అని కొడుతుంటాడు. He will drive you to the church. He will drive you on time. He will drive you so badly that you will not miss coming to church. కానీ మనం ఏం చేస్తుంటాము? ఏమైతే కొంచెం నిద్ర, కొంచెం ఇది, ఆ కొంచెం 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 ఉంటుంది చూడండి, అది ఎంతో కొంచెం కొంచెం కొంచెమే దేవుని నుంచి ఎంతో దూరపరుస్తుంది. టుమారో ఇఫ్ యూ ఫీల్ దట్, నేను అందుకంటున్నా, యవనస్తులు ఎంతోమంది ఉన్నారు, ప్రార్థన చేస్తాం దేవుని కోసం. దేవా, మా పిల్లలకు మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి జీవితాలు ఇవ్వండి. మంచి జీవితం జీవించి మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి సంపాదన తెచ్చుకుని మరి దేవునికి దూరం ఉంటే వాళ్ళు చేస్తారా? పరలోక రాజ్యం చేరుతారా? ఇంపాసిబుల్. విల్ నాట్. డిస్టింక్షన్స్తో పాస్ అయినారు, పెద్ద పెద్ద కంపెనీస్లో జాయిన్ అయినారు, మంచి జీతాలు ఉన్నాయి. మరి దేవుని కోసం జీవించాలని ఆశ, దేవుని కోసం ఏ విధంగా వాడబడాలి? హౌ క్యాన్ ఐ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ద లార్డ్? మన ఫస్ట్ పర్పస్ షుడ్ బి టు సర్వ్ ద లార్డ్. దేవుని కోసం ప్రధానంగా జీవించాలి. ఆయననే అన్ని విధాలుగా ప్రధాన స్థానం దేవునికి ఇవ్వాలి. ఇఫ్ అది మన గోల్ లేకపోతే యూ విల్ డెఫినెట్లీ లూజ్ అవుట్ టుమారో. సాధారణ ఏం చేస్తుంటాడు? రే ఉద్యోగంలో నిన్ను బిజీగా పెడతాడు, వ్యాపారంలో బిజీగా పెడతాడు, నేను నీ కుటుంబంలో బిజీగా పెడతాడు, ఎన్నో విధాలుగా ఏం చేస్తుంటాడు? ఏమవుతుంది? నీ కుటుంబం కోసమే చేసుకుంటున్నావు కదా, నువ్వు ఉద్యోగం చాలా లేట్గా చేసినావు కదా, అందుకే కొంచెంసేపు పండుకో, ఏం పర్వాలేదు, నువ్వు తప్పు చేస్తున్నావా? గాడ్ డ్రైవ్స్ యూ, ద హోలీ స్పిరిట్ డ్రైవ్స్ యూ. ఏదైనా కానీ దేవుని కోసం ఏం చేస్తుండాలి? మనము ప్రధాన స్థాయి ఇస్తూనే ఉండాలి. అలాంటి జీవితం జీవించండి. లేకపోతే ఎప్పుడైనా కానీ మన కుటుంబాలలో, మన హృదయాలలో, మన మనసులో నెమ్మది, శాంతి, సమాధానము ఉండదు. యు విల్ నెవర్ హ్యావ్ పీస్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండొచ్చు, నీ బట్టలు బాగుండొచ్చు, నీ హోదా బాగుండొచ్చు, కానీ ఏముండదు నీకు? మనశ్శాంతి, నెమ్మది, సమాధానం అనేది ఎప్పటికీ ఉండదు. అలాంటి జీవితాలు జీవించాలి. ఇంకోటి ఏమంటున్నాడు? మొదటిది అలాంటిది ఒక మనకు భారం ఉంటుంది. రెండో భారం ఏంటి? చింతిస్తుంటాం, ఆందోళన చెంది ఉంటాం. వరీ అండ్ యాంగ్జైటీ. వరీ, ఎప్పుడు చింతిస్తున్నాం. రేపు ఏం జరుగుతుందో, సాయంత్రం ఏం జరుగుతుందో, ఇదేం జరుగుతుందో, అయ్యో 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 ఏమవుతుందో అని. ఎందుకు అది అలాంటివి ఉంటాయి? మనకు దేవుని మీద విశ్వాసమో లేదు. మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. Matthew 6:25-34. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఆయన మీ ప్రాణమునకు గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని, మీ ప్రాణము గురించి, మీ దేహము గురించి చింతపడకండి అంటున్నాడు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును. ఆకాశ పక్షులను చూడయా, అవి విత్తవు, కొయ్యవు, అవేం చేయవు, కూర్చుకోవు అంట. అనుదినము దానికి కావాల్సినవి దేవుడు దయచేస్తున్నా. ఇంకా ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి అక్కడ, ఉదాహరణలు ఉంటాయి. చదవక మీరు వాటికంటే మరి శ్రేష్ఠులు గారా? ఎందుకు? ఆయన స్వరూపమును, ఆయన రూపంలో మనల్ని సృష్టించినాడే, ఆయన పోలికలో నడుచుకోవాలని ఆశించినాడే, మరి ఆయనకు ఇష్టలుగా జీవించాలని ఆశించినాడే, మనల్ని ఎంతో ఇష్టముగా మనం సృజించినాడే.
పెట్టుకుంటాం కదా వాట్సాప్లో. ఎంతమంది పెట్టుకుంటారు వాట్సాప్లో? ఏమైనా వస్తుంది? చాలామంది పెట్టుకోలేము మన దగ్గర. బ్యూటిఫుల్ మీ అని ఎంతమంది పెట్టుకుంటారు? మనం పెట్టుకున్నారు? మన దగ్గర ఎవరు పెట్టుకోలేదు. నేను ఎంతో అందంగా ఉన్నాను అని ఎంతమంది పెట్టుకున్నారు? ఎవరైనా ఎప్పుడో పెట్టుకోలేదు. కానీ చెప్తున్నా, అవి అవసరం లేదు. కానీ కొందరు ఉన్నారు అట్లా కూడా పెట్టుకునేటోళ్ళు బయట వాళ్ళు. కానీ ఏం చేస్తున్నాము మనం? మన మీద అద్దంలో చూసుకుంటా ఎప్పుడు అనుకోలేదా మంచిగున్నా బాయ్ నేను, మంచిగున్నాను ఎప్పుడు అనుకోలేదా? అనుకున్నారా లేదా? ఏం రమేష్, అరే క్యా హే మే యూల్ బ్రోనర్ ఏది ఎక్సోడస్ చూడాలా? ఎక్సోడస్లో యూల్ బ్రోనర్ అని ఉంటాడు. ఎవరు ఎక్సోడస్లో యూల్ బ్రోనర్? ఎవరు తెలుసా? ద ఫారో ఆయన దాంట్లో ఫారో పాత్రను నెరవేర్చినాడు. హి హస్ యాక్టెడ్. ఎంత బ్యూటిఫుల్గా యాక్టింగ్ చేస్తాడంటే అంత హ్యాండ్సమ్గా ఉంటాడు ఆయన. మరి అలా సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ బ్యూటీ. అలా అనిపించదా? అనిపిస్తుంది. కానీ మరి అది చూస్తున్నప్పుడు మరి నేను దేవునికి ఏ విధంగా ఉన్నాను? అద్దము నన్ను ఏం చేస్తుంది? నన్ను మాయలో చేస్తుంది. కానీ హౌ యామ్ ఐ లివింగ్ విత్ ద లార్డ్? అలాంటి తలంపులు ఉండాలి. ఇంకా కిందికి రాక, మీరు ఎవరు చింతించిన వలన అంతే. చింతిస్తే ఏం చేయగలుగుతాము? నువ్వు పొడుగవుతావా నువ్వు? అయ్యా నేను పొట్టిగా ఉన్నా, నా ముక్కు బాగాలేదు, నా చెవు బాగాలేదు, నేను చాలా తెల్లగా ఉన్నా, ఇవన్నీ బాధలే కదా మనకు. ఉన్నాయా లేదా? ఉన్నాయా? అవన్నీ ఏమైనా మారుతాయా? మారవే. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఆయనను వీటిలో అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా కాబట్టి ఏమి తింతుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు ఈ అన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని అండర్లైన్ చేసుకోవాలా. మీకు పరలోక తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అంటున్నారు. అప్పుడు అవన్నీ చూడండి. మరి ఆ విధంగా జీవిస్తున్నామా? మనకి ఎందుకు ఇంకా కొడుతుంది? ఎందుకు మనకు చింతుంది? ఎందుకు మనకి బాధ ఉంది, ఈ నొప్పి ఉంది అంటే ఎందుకు? కొన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకు? మనం పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని కొన్నిసార్లు ఆయన గమనించడానికి అవి జరగనిస్తాడు. కానీ చాలా మటుకు మనం ఏం చేస్తాము? దేవునిలో విశ్వాసం లేని తనముతోటి ఏం చేస్తాం? మనము పోగొట్టుకుంటుంటాం, భయపడిపోతాం. ఆ సమయంలో భయపడిపోయి చెడి ఇక మన ఆలోచనలతోటి, మన అనుభవాలతోటి, మన స్నేహితులు బట్టి వాళ్ళతోటి వీళ్ళతోటి ఏం చేస్తాము? సలహాలు తీసుకొని దేవునికి దూరం అయిపోతుంటాం. ఆయన చూసుకుంటాను అని ఏం చేస్తున్నాడు? మరి వాగ్దానం ఇస్తున్నాడుగా, నేను చూసుకుంటాను. ఎందుకు నీకు చింత అంటున్నాడు? వై డు యు వరీ? వై డు యు ఫ్రెట్? I will take care of you. You just seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you unto none. How beautiful our Lord is. Say an hallelujah. గట్టిగా. ఆ తర్వాత ఏమవుతుంది? కుటుంబంలో మన మధ్యలో ఒకరొకరి మధ్యలో కొన్నిసార్లు సంబంధాలు ఏమవుతుంటాయి? తేడా వచ్చేస్తాయి. ఎంతమంది భార్యలు భర్తలతో కొట్లాడినారు, చేయలేపాడు. అబ్బా మా భార్య అయితే చేయలేపుతలేదు, మాకు రోజు ఉంటాయి.
భర్తలు భార్యలతో ఎంత కొట్లాడినారు, చేయలేకపోయాడు. నేను కూడా లేపాలి, ఎన్నిసార్లు లేపలేదు. ఎన్నిసార్లు లేపినా కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకు? లేకపోతే ఏమవుతుంది? ఉప్పు ఉండదు, కారం ఎక్కువ ఉంటుంది. అలా చేయర్లేండి, కానీ చెప్తున్నాను. అలాంటివి అన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఏమంటున్నాడు చూద్దాము. మరి హీబ్రూలకు రాసిన పత్రిక 12:14, మన స్నేహితులతోటి, మన సహోదరులతోటి, మన సహోదరులతోటి, మన ఉన్న ఆ సొసైటీలో, ఇన్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్, హౌ ఆర్ వి ఫేరింగ్ అనేది కూడా చూద్దాం. హీబ్రూస్ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయమని? ప్రయత్నించుడి అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానంగా ఉన్నారా? చూడండి, అందరితో సమాధానంగా ఉన్నారా? లేము. మరి మనం ఆ సమాధానం ఉండాలంటే ఏంటి? మనలో పరిశుద్ధత ఉండాలి. యూ షుడ్ బి హోలీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ఈచ్ అదర్. ఏ కపటము లేని ప్రేమ, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హెసిటేషన్, కంప్లీట్ లవ్. అది లేకుండా ఏమవుతుంది? మనము ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ హోలీ, టు బీ హోలీ. పరిశుద్ధంగా నువ్వు ఉండలేవు. మరి పరిశుద్ధత లేకపోతే ఏంటి? ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, యూ విల్ నాట్ సీ, ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? pursue peace with all people and holiness, without which no one will see. మరి నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు ఇతరులతో సమాధానంగా లేకపోతే నువ్వు దేవుని చూడగలుగుతావా? చూడండి, సింపుల్ స్టేట్మెంట్స్, వర్సెస్ సింపుల్గా ఉన్నాయి, కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంది. దేర్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ దాట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ తర్వాత ఏమంటున్నాడు? శారీరకంగా ఎంతో సఫర్ అవుతుంటాం. దాని విషయంలో కూడా ఏముంటుంది? రోగాలు వస్తాయి, నొప్పులు ఉంటాయి, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే ఏమంటున్నాడు చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 3 and 4 verses. ఫిజికల్ సఫరింగ్ తప్పకుండా ఉంటాయి. ఏదో విధంగా కొందరు చూడండి, ఆయన యుద్ధకు తీసుకొని వచ్చెను. ఆయన నడవలేడు, ఆయన సొంతగా ఆయననే, ఐ కెనాట్ క్యారీ హిమ్సెల్ఫ్. ఈస్ గాట్ వాట్ ఈస్ దట్ ఇన్ ఇంగ్లీష్? ఈజ్ ఎ పారాలిటిక్, రైట్? హీ హాస్ పారాలిసిస్, నడవలేడు. అలాంటి మనిషిని ఏం చేస్తున్నారు వాళ్ళు? మనకు అలాంటి పరిస్థితులు లేవు, ఇంకా పరిస్థితి లేదు. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? నడిపిస్తుంటాడు. ఆ సమయంలో కూడా ఏం చేస్తున్నాడు? మరి ఆయన స్వస్థపరచలేదా? నీతో చేత కాదేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా నీకు సహాయము అందిస్తాడు. దాన్ని నేర్చుకునేది ఏంటి? నీకు చేత కాకపోయినా, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నా, నువ్వు సరి అయిన సహవాసంలో ఉంటే ఏం చేస్తాడు దేవుడు? ఆ సహవాసం ద్వారా ఏం చేస్తున్నాడు? వాళ్ళకి సహాయము అందిస్తాడు. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? చూడండి, మరి అలాంటి సహవాసంలో ఉన్నావా? అలాంటి స్నేహితులతో ఉన్నావా? అలాంటి సంబంధం కలిగి ఉన్నావా? నీ గురించి ఆలోచించి, నీ గురించి ప్రార్థన చేస్తూ, నీ గురించి ప్రయాసపడుతున్న వారితో ఉన్నావా? సమయం ఎక్కడ గడుపుతున్నావు? ఆలోచించి. అప్పుడు ఏం చేస్తున్నాడు? వాజ్ ఇట్ నాట్ హీల్డ్? ఏమైంది అక్కడ? ఆయన స్వస్థపరచలేదా దేవుడు? స్వస్థపరచలేదు. మరి ఈ విధంగా ఎందుకు అంటే, మనం ఏమంటారు? ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చేసింది యూట్యూబ్లో, అదో గొర్రెలు పోతున్నారు. మనం ఎంతో ఏం చేస్తున్నారు? చిల్లికనగా చూస్తున్నారు, రైట్? అదో గొర్రె పోతుంది అంటే, క్రైస్తవులను చూస్తే గొర్రెలు పోతున్నారు, గొర్రె అని అంటారు. ఏం పర్వాలేదు. ఎందుకు? యేసు ప్రభు ఏమన్నారు? ఆయన కాపరి అనే లోపల మనను గొర్రెలు అంటారు. పర్వాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గొర్రెలు ఎప్పుడు బరువు మోయడానికి సృష్టింపబడలేదు.
గొర్రెలు బరువు మోయగలుగుతాయా? మొయ్యలేవే. ఎవరు మొయ్యాలా అవిడి బరువు? కాపరే మొయ్యాలా. మనం గాడిదలం కాదు. మనము నేను మోస్తా, నేనే చూసుకుంటా, నేను దేవుని దగ్గర రాను, దేవునితో సరి చేసుకోను అనేటోడు ఓడు గొర్రెనా? ఓడాడు ఇంగ్లీష్లో డాంకీ అంటున్నారు. గాడిదలు అన్నమాట. అంతే కదా. దట్స్ ఆల్ ఇట్ ఇస్. వెన్ యూ రీడ్ బైబుల్ యూ షుడ్ ఎంజాయ్. దాంట్లో ఎంతో ఉన్నది. మన దేవుడు నేను అనిపిస్తుంది కొన్నిసార్లు, దేవుడు హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన దేవునికి చాలా మంచి అంటే గమ్మత్తి భావం కూడా ఉంటుంది. కొంచెం అనిపిస్తుంది ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు. సృష్టించినాడు, ఇష్టంగా సృష్టించినాడు. మళ్ళీ ఏం చేస్తాడు? శోధన పెడతాడు. శోధన పెట్టి సాతాన్ని ఏం చేస్తా, పోయి గెలుకురా అంటాడు. పోయి గెలుకురా అన్నాడు. అనలే? యోబుతోడు ఏమన్నాడు? ఏదో మంచిగా దేవుని ఆజ్ఞనందు ఏం చేస్తున్నాడు? ఎంతో మంచిగా నేను దేవుని కోసమే జీవించాలా, దేవుని కోసం అని ఏం చేస్తున్నాడు? యోబు ఎంతో మంచిగా దేవుని ఆశ్రయిస్తూ దేవుని ఎంతో మంచి నీతిగల జీవితం జీవిస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? దేవుడే సాతానుతో ఏమన్నాడు? హలో మౌని చూసినావా నువ్వు అన్నాడా లేదా? డిడ్ంట్ హి సే దట్? హ్యావ్ యూ లుక్డ్ అపాన్ మై చైల్డ్, మై సన్ యోబ్? అలాంటి సమయంలో ఏమవుతుంది? సాతానుడు అందుకే అనిపిస్తుంది, నా పక్కన ఎవరుంటారు ఎప్పుడు 24 గంటలు? అంటే దేవుడు ఉండడా నా పక్కకు? భలే సాతాను ఉన్నాడని చెప్పేశారు మీరు. కరెక్ట్. ఏంటి? దేవుడు మనతో ఉంటాడు, ఇటు ఎవడు ఉంటాడు? సాతాను ఉంటాడు. ఎప్పుడు దేవుడి నుంచి మనను దూరము చేయాలా. ఐ హ్యావ్ టు పుల్, ఎలా పడివేయాలా ఆయన దేవునితో, ఈయన ఆత్మను నేను సంపాదించుకోవాలి ఆల్వేస్. దాంతో ఏం చేస్తాడు? ఇలాంటి భయములు, ఇలాంటి ఆందోళన, ఇలాంటి చింత, ఇలాంటి అసమాధానమైన పరిస్థితి, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు? మనలో పుట్టిస్తుంటాడు. అందుకే ఏం చేసుకోవాలి? మనం గొర్రెలము, మనం భారంలో మొయ్యలేము. మనం ఏం చేయాలా? మన కాపరి మీద ఆధారపడాలి. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ లార్డ్. చాలా మటుకు వెళ్తాము సిల్వకి, వెళ్ళి సిల్వని జ్ఞాపకం చేసుకుంటాం. యు క్యారీ యువర్ బర్డన్స్ టు ద క్రాస్. సిల్వ మీదకి ఏం చేస్తాను? ఆయన ఇచ్చిన త్యాగం బట్టి నువ్వు ఏం చేస్తావు? నీ బాధలు అన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ప్రార్థన చేసి దేవా నేను అప్పచెప్పుకుంటున్నా అని ఆయన కోరుకొని వేడుకుంటావు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఆ మూట పట్టుకొని తిరిగి వస్తావు. లీవ్ ఇట్ దేర్. అక్కడనే పాత పెట్టేసేయ్. ఆయన మరణాన్ని జయించినాడు. ఆయన జీవితాన్ని ఏం చేసినాడు? ఏ విధంగా జీవించాలని మనకు చూపించినాడు. ఎవరినో పంపిలే, ఆయన స్వంతగా వచ్చినాడు. మరి అలాంటి జీవితం జీవిస్తున్నామా అనేది మనము మరి ఆలోచించాలి. అందుకే అంటాడు ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన స్వభావము వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? హౌ ఈజ్ దిస్ క్యారెక్టర్? ఎంతో దయాళుడు, ఎంతో ప్రేమించేవాడు అని ఏంటంటే విలోప వాక్యములు, లామెంటేషన్స్. ఓపెన్ యువర్ బైబిల్స్ టు లామెంటేషన్స్ 3వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. లెట్ us. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది గనుక మనం నిర్మూలన కాకున్న వారము అనుదినము ఎవ్రీ డే. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. దే ఆర్ న్యూ అంటున్నాడు కదా. అనుదినము నూతనముగా వాత్సల్యత. అందుకే రేపటి గురించి ఆలోచించకు. రేపు ఆయన కృప, ఆయన వాత్సల్యత నీకు నూతనంగానే వస్తుంటుంది. నీకు ఈ రోజున్న బాధ రేపు దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి. అలాగే యెషయా 46:4 చూద్దాం. ఆయన ఏం చేస్తాడు? మన దూతలను ఆయన మనకు బాధలు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు ఎత్తుకుంటారంట మనల్ని? ఎవరు ఎత్తుకుంటారు? ఆయనే. He doesn't delegate.
He doesn't delegate. He carries us himself. ఏమంటున్నాడు అక్కడ? Isaiah 44, 46:4. నేనే అంటున్నాడు చూడండి. 46:4. Even to your old age, I am he. I am he. అంటే ఎవరు? నేనే. ఏం చేస్తారంట? అండ్ ఈవెన్ టు, నాకున్న ఎన్నో ఉన్నాయి. ఏంటి? గ్రే హెయిర్స్ ఉన్నాయా లేదా? మీకు ఉందో లేదు చిన్నవాళ్ళు మీరు ఇంకా. నేను కూడా చిన్నవాడినే కానీ నాకు వచ్చేసినాయి. ఏం చేస్తాము? అండ్ ఈవెన్ టు గ్రే హెయిర్స్ I will carry you. I have made and I will bear, even I will carry and will చెప్పండి గట్టిగా, will deliver you. తెలుగు చదమ్మా. ఎత్తుకొన్న వాడను నేనే, తల వెంట్రుకలను ఎత్తుకొని వాడు నేనే, నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకుని వాడను. ఓకే, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. అరే మనకి ఇంకా భయం ఏంటి? నాకు భయం ఏంటి? ఇన్ని మాటలు వింటూ ఇన్ని మాటలు చెప్తూ నేను భయపడిపోయి దేవునికి నేను సాతానుకి పై చేయి ఇస్తానా? అందుకే అంటాడు దట్ హీ విల్ డెలివర్ మీ, హీ విల్ సేవ్ మీ, హీ విల్ రెస్క్యూ మీ అంటున్నాడు. కీర్తన 68, 20 వచనం కూడా చూద్దాం. దేవుడు మా పక్షమున. ఏం రక్షణ? పూర్ణ రక్షణ. యూ హావ్ టు అండర్లైన్ దట్ అమ్మా. 68:20. Our God is a God of salvation. And we will escape from death. Our Lord is the God of salvation, and to God the Lord belongs escapes from death అని అంటున్నాడు. తెలుగులో చదవండి అది. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ, కంప్లీట్ అంటే ఏంటి? కంప్లీట్ సాల్వేషన్. సగం కాదు. ఈరోజు నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ విధంగా నీకు నెమ్మది, శాంతి, సమాధానం లేదో, ఏం చేస్తాడు దేవుడు? నీకు పూర్ణ రక్షణ కలిగిస్తాడు. హీ విల్ గివ్ యూ సాల్వేషన్. నేను రక్షించుకుంటాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానాలు ఇవి. మరణపు తప్పించుట ఆయనది, యెహోవా వశమే. ఆయన వశం అది. ఎందుకు భయపడాలా అనేది మనము చూస్తున్నాం. అలాగే యెషయా 46 మొదటి 2 వచనాలు చూద్దాం. మన దేవుడు జీవించే దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, సింహాసనమే ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ దయచేసే వాళ్ళు ఎవరు? దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు కావున మనము భయపడము అంటున్నాడు. ఏ వర్షం చదివినామా? 46, 1 and 2. యెషయా. వెయిట్ ఆత్రం కాదు, దేవుడు మాట్లాడినాడు. చూడండి, పరిశుద్ధ ఆత్మను నడిపిస్తుంటాడు. ఈ వచనం నేను తీలే కానీ సహోదరి తీసింది. ఏ వచనం అమ్మ ఇది? కీర్తనలు
కీర్తనలు 46:1-2 చూడండి, ఎంత ఆదరణ కలిగే వాక్యం చూడండి. కరెక్ట్ వస్తుంది అది. ఈ బోధకి ఈ వాక్యము ఇట్ గాట్ యాడెడ్ బై ఇట్ సెల్ఫ్. అదే మరి దేవుడు నడిపిస్తున్నాడు, ప్రేరేపించినాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడే ఆ పేజ్ తిప్పినట్టున్నాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? గాడ్ ఈజ్ అ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. వాహ్! మరి ఆయన మన ఆశ్రయదుర్గము అని మనం ఆ విధంగా జీవిస్తున్నామా ఆలోచించాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్ ద క్రాస్ హీ బేర్ అవర్ సిన్స్. సిలువ మీద ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపాలను మోసి ఉన్నాడు. 1 పేతురు 2:24 మన పాపంని మోసి ఉన్నాడు. ఏమన్నాడు? 1 Peter 2:24. ఆయన మోసుకున్నందుకు మనకి దాని విషయంలో ఆలోచించడానికి వీలు లేదు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను నొందితిరి. చూడండి, మీరు స్వస్థత నొందింది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ చెప్పేసినాడు. ఆ విధంగానే మరి మత్తయి సువార్త 11:28, 29, 30 చూడండి. మాథ్యూ 11:28, 30. ఓ, ఎంతమందికి ఉందండి భారాలు? చెప్పండి, చేయలేపండి. బాధలు, భారములు ఇలాంటివి లేనివారు చేయలేపకండి, ఉన్నవాళ్ళు చేయలేపండి. ఇప్పుడైనా అర్థమవుతుంది. లేవా ఏ భారాలు? కవితకి లేదు, పరిమళకి లేదు, ఝాన్సీకి లేదు. చాలా గొప్ప వాళ్ళే వీళ్ళు. ఎంత మంచి లైఫ్ సీనుకుంది. రైట్, అందరికి ఉంటాయి. లేవని అనడానికి వీలే లేదు. అందుకే ఏమంటున్నాడు చూడండి మన గురించే, ప్రయాసపడి భారములు మోసుకొనిచున్న సమస్త జనులారా, సీను నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి, నేను నీకు స్వస్థత కలుగజేస్తాను అంటున్నాడు. చూడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. నీ ప్రాణముకు ఏం చేస్తుందంట? విశ్రాంతి కలుగజేస్తుందంట. ఆమేనండి అందరూ గట్టిగా. అందుకే అంటున్నాడు మత్తయి అక్కడ ఏమంటున్నాడు? నా యొద్దకు రమ్మంటున్నాడు. కమ్ టు హిమ్. ఆయననే మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మరి అలాంటి తీర్మానం తీసుకుందామా? అలాంటి భావం కలిగి జీవిస్తామా? సిద్ధపడదామా? మరి ఆ విధంగా మనం ఆయనకు రాజ్యం కోసం వాడబడదామా? ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నా ఒక మంచి సాక్షిగా, ఒక మంచి మాదిరిగా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న వానిగా, ఆయన శిష్యురాలుగా జీవిస్తామా? ఇప్పుడు ఆవాజ్ ఎందుకు వస్తలేదు? ఆమేన్. మరి దేవుడి వాక్యంను దీవించునుగాక.